నమస్తే పెద్దపల్లి జిల్లా ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీ రామేష్. ఇలా పొద్దుగాల పెద్దపల్లి జిల్లా వార్తలు ఎట్లున్నాయో చూద్దాము. మరి సాక్షులు ఎట్లున్నాయి, ఆంధ్రజ్యోతులు ఎట్లున్నదో చూద్దాం. మరి మన జర్నలిస్టులు అన్నలు ఎట్లా రాసిరు, ఏమేమి సమస్యలను పెద్దపల్లి జిల్లాలో బయటకు తీసుకొచ్చిరో కూడా చూద్దాం. బయటకు తీసుకొచ్చిర్రు అంటే సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుర్రో చూద్దాం. మరి ఇలా ముందుగాల ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఊపందుకున్న అవిశ్వాస రాజకీయాలు, సుల్తానాబాద్ మున్సిపల్ అప్పన్నపేట సింగిల్ విండో నెగ్గిన అవిశ్వాసాలు, 16న మంత్రిలో చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ల పైన అవిశ్వాస సమావేశం. అరే రామగుండం లేదు, ఇలా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గురించి లేదు. మరి ఇలా ఊపందుకునేది ఏంటంటే పెద్దపల్లి జిల్లాలో మొన్న సుల్తానాబాద్ అయినరు, వాళ్ళు అవిశ్వాసం గెలిచిర్రు. మరి కొత్త ఆయన వచ్చిండు చైర్మన్. ఇక తర్వాత సింగిల్ విండో డైరెక్టర్ అప్పన్నపేట, పెద్దపల్లి దగ్గర అప్పన్నపేటల సింగిల్ విండో డైరెక్టర్ మీద పెట్టిర్రు. మరి వ్యవసాయ శాఖకు సంబంధించి మరి ఆ అన్న కూడా దానిపైన ఆయన పైన కూడా గెలిచిర్రు. ఇక 16న మంత్రిలా ఈ నెల 16 ఫిబ్రవరి 16న ముహూర్తం పెట్టిర్రు. మరి మంత్రి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ మీద వైస్ చైర్మన్ మీద విశ్వాసాలు వెక్కి ఇక పెట్టిర్రు. మరి కొత్త వాళ్ళు ఎవరు వస్తారో ఎట్లా వస్తారో చూడాలి. ఈ నెల 16 తారీఖు నుంచి అంటే ఈ ఫిబ్రవరి నుంచి జరుగుతుంది. ఫిబ్రవరి సగం కాస్త అయిపోతుంది. మరి ఈ నెల పాలన పరిస్థితి ఏందో మరి చూడాలి. మరి అధికారులు ఎట్లా చేసిరో కూడా చూద్దాము. ఈ మధ్య కాలంలో ఒకసారి అవిశ్వాసం అయిపోయిన తర్వాత మంత్రి మున్సిపాలిటీ పైన మన నిరుద్యోగి న్యూస్ ఛానల్ ఒక ప్రత్యేక కథనము, అంటే ఎట్లా ఉన్నది ఏంటిది మంత్రి మున్సిపాలిటీ, మరి ఏం జరిగింది, ఎట్లాంటి విషయాలు జరుగుతున్నాయి, మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం హయాంలో ఎలా అభివృద్ధి చెందబోతుందో అక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక చూద్దాం ఏంటిదట అంటే గత నెల రోజుల నుంచి జిల్లాలో స్థానిక సంస్థల అవిశ్వాస రాజకీయాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే బీఆర్ఎస్ పార్టీకి చెందిన చైర్మన్లు గద్దె దింపేందుకు తమ పార్టీకి ఇక్కడ ప్రభుత్వం ఎవరిది ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మరి బీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే ఉండనియరు కూడా. మరి గతంలో కూడా అంతే కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళని ఎవరినైనా ఉండనిచ్చిరా? ఇక్కడ ఉండనియలేదు. కొన్ని సందర్భాలలో అయితే గతంలో అంటే గతంప్పుడు బీఆర్ఎస్ పరిపాలన అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా కొన్ని విషయాలలో దగ్గరికి రానియలేని సందర్భాలు కనబడ్డాయి. ఇక అంతకుముందు గతంలో ఎమ్మెల్యేలను శాసనసభ సాక్షిగా చెప్పిర్రు కొంతమంది, మీకు ఇచ్చినవి తెలియకపోతే ఎట్లా చెప్తారు అని చెప్పేసి పెద్ద మీటింగ్లలో కూడా చెప్పిర్రు. ఎందుకు వచ్చిర్రయ్యా, పీక నీకు వచ్చిర్రా అని ఒక వాక్యాలను కూడా వాడిన పరిస్థితులు ఉన్నాయి గతంలో. మరి ఇప్పుడు వీళ్ళు ఎక్కడ అట్లాంటివి వాడట్లేదు. మరి మంచిగానే ఉన్నది, ప్రజాపాలన మంచిగా ముందుకు పోతుంది. కాకపోతే అందరికీ త్వరితగతికంగా సంక్షేమ పథకాలు అందే దిశగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇంకా కొంచెం తొందరగా వచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. నాకు తెలిసి దీని గురించి మాట్లాడుకోవడం ఉత్తిముచ్చట. ఎందుకు అవిశ్వాసం గురించి ఉత్తిముచ్చట చెప్తానా అంటే, ఇప్పుడు గతంలో అక్కడ ఉన్న చైర్మన్ అనుకుందాం, ఉదాహరణకు ఒక చైర్మన్ ఉన్నాడు, ఆ చైర్మన్ దిగిపోయింది. ఇప్పుడు కొత్తగా ఎవరినో ఒకరిని పెట్టిండు. ఈ 5-6 నెలలకు కొత్త ఆయన చేంజ్ చేస్తారు. ఆయన ఆ యొక్క వాతావరణాన్ని మరి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకునే వారికే సమయం కాస్త అయిపోతుంది. మరి గతంలో ఉన్న వాళ్ళు ఏం తప్పులు చేసిరో మనకి ఎట్లా తెలవాలి, ఎక్కడెక్కడ లొసుకులు ఉన్నాయనేది ఎట్లా తెలవాలి, ఎక్కడెక్కడ తప్పులు చేసిరు అనేది ఎట్లా తెలవాలి, ఎక్కడెక్కడ బిల్లులు పెట్టిరు అనేది ఎట్లా తెలవాలి. అలానే ఉంచితే వాళ్ళతో ఆ బిల్లులు కానీ ఆ సమస్యలను కానీ పరిష్కరించకపోయినా వాటిని బయటికి తీసుకొస్తే మీరు చేసిన తప్పు ఇది, అందుకనే మిమ్మల్ని మీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందే కనుక మిమ్మల్ని ఓడించి మమ్మల్ని గెలిపించిర్రు అన్నది చెప్పుకునే సమాధానం ఉండే. ఇక్కడ ఏంటిది మనకు సంబంధించి అంటే నేను మరి కాంగ్రెస్ పార్టీని కాదు, బీఆర్ఎస్ పార్టీని కాదు, బీజేపీ పార్టీని కాదు, ప్రజల కోసం, నిరుద్యోగుల కోసం, ముఖ్యంగా ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం, నిరుద్యోగుల కోసం పోరాటం. మరి ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి చేయడమే మా ముఖ్య ఉద్దేశం. మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. ఇలా ఏ పార్టీకి సంబంధించి మేము మా ఛానల్లో వీడియోలు చూడండి, ఎక్కడైనా చూడండి, మేము
ఏ పార్టీకి మద్దతుగా మాట్లాడిన సందర్భాలు ఉండవు, మేము మాట్లాడే పరిస్థితులు కూడా కల్పించుకోము. ఈ అవిశ్వాసం అనేది పెట్టాల్సిన అవసరం లేకపోనుండే. మరి ఎందుకు పెట్టకపోనుండే అంటే నేను చెప్పినా కదా ఇంతకుముందే, సమస్యలను మనం కప్పిపుచ్చుకోవడానికి ఇది ఒక దారి అయిపోతుంది. దారి మూసిన వాళ్ళ మనమే అవుతాం. వీళ్ళు ఇప్పుడు చెప్పరు. వీళ్ళు అవిశ్వాసం అయిపోయినాక ఒకవేళ అవిశ్వాసంలో మనం కనుక అంటే కొత్త వాళ్ళు కనుక నెగ్గితే ఏమైతుంది, కొత్త వాళ్ళే ఏర్పడతారు. పాత వాళ్ళు స్థానికంగా నుంచి వెళ్ళిపోయే ప్రయత్నాలు ఉంటాయి. మరి వెళ్ళిపోయి ఇతర ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు. మరి నివసించినప్పుడు మనకు కావాల్సిన సమయంలో వాళ్ళు అందుబాటుకు రారు. అప్పుడు ప్రజాధనం అనేది వృధా జరిగిపోతుంది అన్న విషయము మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది అవిశ్వాసం. దాని గురించి ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇలా రామగుండం మున్సిపల్, ఎస్పెషల్లీగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గురించి అయితే మొత్తానికి లేదన్న ముచ్చట అర్థం చేసుకోవాలి. ఇక అలా ఏముంటుంది, ఆ జెడ్పీ మరొకరిపైన కూడా అవిశ్వాసం. సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ ముత్యం సునీతపై గత ఏడాది అవిశ్వాసం ప్రకటించారు. అది ఒక విషయం చెప్తున్నారు. ఇక బీఆర్ఎస్ పెద్దపల్లి కావచ్చు, రామగుండం కావచ్చు, మంతిని కావచ్చు, సుల్తానాబాద్ కావచ్చు, అవిశ్వాస రాజకీయాలు అనేది ఊపందుకున్నాయన్న ముచ్చట చెప్తారు. ఇట్లుంటదట పాపం వాళ్ళ పాత వాళ్ళ పరిస్థితి అని కూడా ఓ బొమ్మేసి చెప్తారు. ఇక 10వ తరగతి పరీక్షల్లో ఫలితాలు సాధించాలి. జిల్లా విద్యాధికారి మాధవి మేడం, డిఓ మేడం అనుకుంటా, మరి ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాధికారి మాధవి మేడం గారు అన్నారు. అదే డిఓ మేడం అన్నారు. గురువారం మండలం అప్పన్నపేట జిల్లా పరిషత్లోని 10వ తరగతి విద్యార్థులు దీర్ఘకాలికంగా గైహాజరు కావడంతో విద్యార్థుల వద్దకే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పురుషోత్తం కాంప్లెక్స్ సిఆర్పి తిరుపతితో కలిసి జిల్లా విద్యా అధికారి మాధవి వారి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి, ఇక ఎవరైతే పిల్లగాళ్ళు బడి తప్పించుకొని తిరుగుతారో అట్లాంటి పిల్లల దగ్గర పోయిందట మేడం. ఇక ప్రభుత్వ నిబంధనలు పాటించకుంటే చర్యలు. ఎవరు ప్రైవేట్ పాఠశాలల అనుమతుల పత్రంలో తమకు సూచించిన విధంగా నిబంధనలు పాటించకుంటే అనుమతులు రద్దు చేస్తామని జిల్లా విద్యా అధికారి మాధవి మేడం అన్నారు. మరి ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల పాఠశాల సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యంతో జరిగిన సమావేశంలో పాల్గొని పలు సూచనలు చేశారు. అడ్మిన్ రిజిస్టార్లో ప్రతి విద్యార్థిని ఆన్లైన్లో నమోదు చేయాలని, తమ పాఠశాల డ్రాబాక్స్ లో ఉన్న ప్రతి విద్యార్థిని పికప్ చేసే బాధ్యత సంబంధిత పాఠశాలదే అన్నారు. ఈ జిల్లా ప్లానింగ్ అధికారి మరియు మల్లేష్ గౌడ్, మరి పెద్దపల్లి మండల విద్యాధికారి సురేందర్ కుమార్, ప్రధాన ఉపాధ్యాయులు అరుణ కుమారి, కాంప్లెక్స్ సిఆర్పి వెంకటేశం, రవీందర్ లాంటి ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు, ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన నిబంధనలను ప్రైవేట్ పాఠశాలలు పాటించకపోతే వారిపైన తక్షణమే చర్యలు తీసుకుంటానే అని చెప్పేసి చెప్తున్నారు. మనం మొన్న చూసినాం ఒక కార్పొరేటివ్ స్కూల్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోని ఒక స్కూలు ఒక పిల్లవాడిని కొట్టింది. మరి ఎలా కొట్టింది పాపం, ఆ పిల్లవాడికి బాధలు వచ్చే విధంగా కొట్టింది. ఎందుకు కొట్టిందో కూడా యాజమాన్యం ఇప్పటి వరకు చెప్పలే. కొన్ని విద్యార్థి సంఘాలు కూడా అక్కడ ధర్నాలు చేసినాయి, గొడవలు చేసినాయి. మరి వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారో మేడం తర్వాత అడిగే ప్రయత్నం చేద్దాము. మరి అది కూడా చూడాల్సి ఉంటుంది. ఇక 13న జాబ్ మేళా. నిరుద్యోగులకు పెద్దపల్లి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా ఉద్యోగాలు కల్పించడానికి ఈ నెల 13న ఉదయం 11 గంటలకు పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అధికారి వై తిరుపతిరావు గారు గురువారం రోజు ఒక ప్రకటనలో తెలిపారట. 25 నుంచి 30 సంవత్సరాలు ఉన్నోళ్ళు కూడా డిగ్రీ లేదా ఎంబీఏ అర్హతలు ఉన్నోళ్ళు మాత్రమే ఉద్యోగ అవకాశాలకు వెళ్ళాలి. మరిన్ని వివరాలకు 8985336947 8985336947 నెంబర్ ఇక్కడ ఇచ్చారు. ఆ నెంబర్ కు ఫోన్ చేసి కూడా మనం వెళ్ళొచ్చు అనేసి చెప్తున్నారు. నిరుద్యోగులకు జాబ్ మేళా శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్ మేళా పెడుతున్నారట. అది కూడా 25 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లగాళ్ళు పోవాలని చెప్పేసి చెప్తున్నారు. ఇక ముత్తారం సింగిల్ విండో చైర్మన్ వైస్ చైర్మన్ పై అవిశ్వాసం. ఇదే ఇక అవిశ్వాసంలో తప్ప వేరే ఏం చేయరు. ఏదో కొలువుల నెల, కొలువుల సంవత్సరం అని చెప్పి ఈయన అవిశ్వాస సంవత్సరం అని పెట్టుకోరు. ఈ సంవత్సరానికి 2024 రాష్ట్రంలో అవిశ్వాస సంవత్సరికం, అవిశ్వాస సంవత్సరం అని చెప్పేసి పెట్టుకోరు. అవిశ్వాస సంవత్సరం ఏది అంటే 2024. ఇట్లుండదు తెలంగాణ పరిస్థితి. ఇక పరిసరాల పరిశుభ్రత, వ్యాధులకు దూరం. డిపిఓ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి, అవి ఇవి వేయాలి. మరి మంచిగా ఉంటేనే కదా
రోగాలు రాకుండా ఉంటారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఇంకేమున్నది, 17-18 తేదీలో బిఎంఎస్ మహాసభలు, అది అవసరం లేదు, బిఎంఎస్ వాళ్ళు సభలు పెట్టుకుంటారంట 17-18. ఇక తర్వాత భూసేకరణ పైన ఆర్డీఓ సమావేశం, ప్రభుత్వ పరిశ్రమ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలి, రామగిరి కిల్లాను సందర్శించిన కలెక్టర్ సారు రామగిరి కిల్లాను కూడా చూసి వచ్చిందట. ఇక చూద్దాం, నరకప్రాయంగా 11 ఇంక్లైన్ రోడ్డు, మరి లారీల నుంచి కింద పడుతున్న బొగ్గు 3 నెలలుగా వాటర్ స్ప్రే చేయని అధికారులు. ఏం చేస్తారు సింగరేణి అధికారులు? చూస్తారు కావచ్చు, ఎవరైనా కార్మికులు కానీ ప్రయాణికులు కానీ చనిపోతే కానీ వారు నిద్రలేవరేమో అనుకుంటా. నిద్రమత్తులు ఉన్నారు ఆ సింగరేణి అధికారులు ఎవరైనా? మరి సింగరేణికి సంబంధించిన మైన్ ఉంది, 11A మైన్కు వెళ్ళే దారి ఇట్లనే ఉంటుందా? రోడ్డు 11 ఇంక్లైన్ రోడ్డు నరకప్రాయంగా ఉన్నదని చెప్పేసి రాస్తున్నారు. ఇది కనబడతలేదా? 11 ఇంక్లైన్ కు వెళ్ళే దారి పైన లేస్తున్న దుమ్ము. ఇగో ఈ అన్న ఫోటోలకు వచ్చి రాసిండు, మరి ఇక్కడ చూడూరు పరిస్థితి ఎట్లున్నదో చూడూరి. ఇక ఇక్కడ సింగరేణి కోల్ కారిడార్ రోడ్డు నరకానికి దారులుగా మారుతున్నాయి. నిత్యం బొగ్గు రవాణాతో రోడ్డు పైన పడుతున్న పూర్తిగా దుమ్ముతో నిండిపోతుంది. దీంతో రాత్రింబవళ్ళు బొగ్గు ఉత్పత్తి చేసిన కార్మికులు అదే బొగ్గు టిప్పర్ల కింద నలిగి ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. గోదావరి కని జీడీకే 2 ఇంక్లైన్ మోరి నుంచి 11 ఇంక్లైన్ కు వరకు రహదారి అత్యంత ప్రమాదకరంగా మారిందని, జీడీకే 5 ఇంక్లైన్ ఓసీగా విస్తరించడంతో మంతినికి వెళ్లే రహదారి జీడీకే 1 ఇంక్లైన్ మీదుగా సుందిల్లా ముస్తియాల గడ్డం పల్లె మీదుగా సింగరెడ్డి పల్లె ఎక్స్ రోడ్ మీదుగా మళ్లించారు. ఈ రహదారి ఇక మీకు తెలిసిందే ముచ్చట. మొన్న ఆ మధ్యలో 2 ఇంక్లైన్ మురికాడ ఒక ఆయన సింగరేణి కార్మికుడు పాపం లారీ కిందనే వాడు చచ్చిపోయా. అంతకుముందు యాక్సిడెంట్ అయింది. మరి ఆ సుందిల్లా రోడ్డుకు సంబంధించి చాలా వరకు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి ఎందుకు అధికారులు కూడా ఈ యొక్క దుమ్ములు ఎత్తంటే నీళ్లు వచ్చేయకుంటుంటారో సింగరేణి అధికారులను ప్రశ్నించే సమయం వచ్చిందనే అనుకోవాలి. మరి ఎందుకు ఇలాంటి నిర్లక్ష్య ధోరణితో ఉంటున్నారో తెలుస్తలేదు. మరి అదే విధంగా OC5 కి సంబంధించి ముచ్చట మాట్లాడుకుంటే OC5 ప్రభావిత ప్రాంతం 5 ఇంక్లైన్ సెంటర్ విఠల్ నగర్, మరి తర్వాత ఇది ఎన్నో డివిజన్ అంటే 11వ డివిజన్, మరి 10వ డివిజన్, మరి 33వ డివిజన్, ఇవన్నీ 4వ 3వ డివిజన్లు ఉన్నాయి ప్రభావిత డివిజన్లు. మరి OC5కి మరి అక్కడ బ్లాస్టింగ్ కు సంబంధించి చాలా వరకు దుమ్ము రాదు, తర్వాత శబ్దాలు వినవడవు అని సింగరేణి గతంలో చెప్పింది. మరి ఇప్పుడు వచ్చే శబ్దాలు ఏంటియో అర్థమైతే లేదు. రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతం నుంచి సుమారు 4 గంటల ప్రాంతం మధ్యలో మరి సింగరేణి అధికారులు చెప్పింది ఏంది, చేసేదేందో కూడా సింగరేణి యాజమాన్యానికే అర్థం కావాలి. మరి ఇక్కడ GM కు సంబంధించిన వాళ్ళు కావచ్చు, సింగరేణి ఉన్నతాధికారులు కావచ్చు, ఎందుకు ఉన్నారో కూడా తెలుస్తలేదు. కనీసం ఈ సమయంలో లారీలు వెళ్లే సమయంలో సింగరేణి ఉన్నత అధికారులు 2A మోరీ దగ్గర నుంచి 11A మైన్ వరకు వెళ్ళండి, చూద్దాం. 2 వీలర్ బైక్ పైన మీరు వెళ్ళి చూడండి, పరిస్థితులు ఎట్లున్నాయో తెలుస్తాయి. లేదు మీరు కార్లలో కూర్చొని బులెర్లలో ఎక్కి పోవడం కాదు. అధికారులారా ఒక్కసారి మీరు 2 వీలర్ బైక్ పైన ప్రయాణం చేయుర్రి. 5 ఇంక్లైన్ సెంటర్ నుంచి మొదలుకొని 2A మీదుగా సుందిల్ల మీదుగా 11A మైన్ కు వెళ్ళండి. మరి ఆ సమయం ఎట్లా ఉందో చూడండి. అప్పుడు మీరు ఏం నిర్ణయం తీసుకుంటారో మాకు చెప్పండి. లేదంటే నిరుద్యోగి న్యూస్ ఛానల్ ద్వారా ప్రతిరోజు ఈ కథనాన్ని అందించే ప్రయత్నం చేస్తా, సింగరేణి అధికారులకు అందే విధంగా చేస్తా. మరి ఈ విషయాన్ని, ఈ సంబంధిత వార్తను ఇక్కడ GM గారి దృష్టికి, మరి సింగరేణి డైరెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ప్రజలం, కార్మికులం, మరి ఇతర నాయకులతో కలిసి ఖచ్చితంగా ఇది ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా. సారు ఎమ్మెల్యే గారు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజన్న గారు, మీకు చెప్పేది మా యొక్క విన్నపం. ఒక్కసారి 11 ఇంక్లైన్ వెళ్లే దారిపైన దృష్టి పెట్టండి. కార్మికులు వేలాదిగా నిత్యం వెళ్తూ ఉంటారు. అదే విధంగా వాళ్ళకు ఒక అడ్డదారి ఇచ్చిర్రు, చిన్న షార్ట్ కట్ అని చెప్పేసి ఇచ్చిర్రు. అందులో కూడా నరకప్రాయమే, అది కూడా మట్టి ద్వారా, మట్టి కుప్పల మధ్యలో నుంచి వెళ్లే దారే. కనీస సౌకర్యం అన్న వాళ్ళకు కల్పించే ప్రయత్నం చేయుర్రి. ఎమ్మెల్యే గారికి మరొకసారి విన్నపము, 11A 5 ఇంక్లైన్ సెంటర్ నుంచి 2A ఇంక్లైన్ మైన్ మీదుగా సుందిల్ల మీదుగా వెళ్లే 11 ఇంక్లైన్ కార్మికుల కోసం
మరి మీరు ఒక్కసారి దృష్టి పెడితే ఈ డస్ట్ కు సంబంధించి దుమ్ముకు సంబంధించిన నీళ్లు కొట్టడం లేదంట. ఒకసారి వాటిపైన దృష్టి సారించి ఉన్నత అధికారులకు మీరు కొంచెం జర రిప్రజెంటేషన్, మీరు జర సమాచారం అందించే ప్రయత్నం చేయుర్రి. ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజన్న గారికి మా ఛానల్ ద్వారా విన్నపము, ఇది విన్నపము. ఇక ఇది ఇట్లా ఉంది. మరి సాక్షిలో ఎట్లా ఉందో చూద్దాం. ఇక జాతీయ స్థాయి త్రోబాల్ పోటీలకు ఎంపిక సుల్తానాబాద్ కాళ శ్రీరాంపూర్కు సంబంధించిన మణికీర్తన్ యాదవ్ జాతీయ త్రోబాల్ ఎంపిక అయిందని చెప్పేసి చెప్తున్నారు. ఇక అలరించిన బొమ్మల కొలువులు ఏటా సంక్రాంతి సందర్భంగా నిర్వహించే బొమ్మల కొలువును ఆర్జీవాన్ లేడీస్ క్లబ్ అధ్యక్షులు చింతల శ్రీనివాస్ అంటే జిఎం గారి సతీమణి గారు చేసిన వాళ్ళ ఆధ్వర్యంలో చేసిరు. సిఎండి సతీమణి గారు శారదా గారు కూడా వచ్చారు, ముఖ్య అతిథిగా హాజరై వాళ్ళు చేసిరు, ఆ కొలువులను చేసిరని చెప్పేసి చెప్తున్నారు. ఇక పెద్దపల్లి ఓటర్లు మొత్తం 15,94,392 మంది ఓటర్లు ఉన్నారు. రామగుండంలో వచ్చేసి పురుషులు 1,10,225, స్త్రీలు 1,09,970 మంది, ఇతరులు 26 మంది. మొత్తం సర్వీస్ ఓట్లు 2,213, మొత్తం ఓట్లు 2,20,464 ఓట్లు ఓన్లీ రామగుండంలో ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఇది ముచ్చట. మొత్తం దేనికోసం ఇచ్చిరయ్యా అంటే ఇది పార్లమెంటుకు సంబంధించి పరిధిలో ఎన్ని ఓట్లు ఉన్నాయనేది చెప్పారు. మొత్తం అన్ని నియోజకవర్గాలు కలిపి ఏది పెద్దపల్లి నియోజకవర్గం, మంచి నియోజకవర్గం, రామగుండం నియోజకవర్గం, ధర్మపురి నియోజకవర్గం, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల మొత్తం నియోజకవర్గాల 15,94,392 మంది ఓట్లు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. అదే ఎంపీ ఎలక్షన్లకు కావాల్సిన ఓట్ల లెక్క అని చెప్పుకోవాలి. ఇక పార్లమెంటు స్థానానికి, పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి కమలం పువ్వులట రేసులో ఎస్ కుమార్, రాజేందర్, అయోధ్య రవి, బాలరెడ్డి. టికెట్ పై ఎవరి ధీమా వారిదే. కార్యక్రమాల్లో వేగం పెంచిన ఆశావాహులు. పార్టీ పరిస్థితులు విశ్లేషిస్తూ గెలుపు లక్ష్యంగా పావులు కలుపుతున్న అధిష్టానం. కమలం బరి నేతల గురి. కమలం బరిలో ఎవరు ఉంటారు పెద్దపల్లి నియోజకవర్గం నుంచి? ఆ మధ్య అయోధ్య రవాణా ఉంటారని చెప్పారు. మరి విహెచ్పి నుంచి అన్న బీజేపీలో మొన్న రీసెంట్లీగానే చేరిండు. ఎస్ కుమార్ అన్న గతంలో మన దగ్గర ఎస్సీ రిజర్వేషన్ ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. అప్పుడు మన ఎమ్మెల్యేగా అంటే రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొప్పులీశ్వర్ సార్ కూడా పోటీ చేసి గెలిచినప్పుడు ఎస్ కుమార్ అన్న చేసిండు. ఎస్ కుమార్ అన్న గతంలో ఎంపీ కూడా పోటీ చేసినట్టుండే, మరి అంత పెద్ద ఐడియా లేదు. తర్వాత జాడి బాలరెడ్డి అన్నది ఎక్కడో నాకు తెలియదు, ఇంకా పెద్దపల్లి అనుకుంటా. వెంకటరమణ, ఏ వెంకటరమణ పూర్తిగా ఇయ్యలేదు. తర్వాత రాజేందర్ కుమార్, ఏ రాజేందర్ కుమారు? రాజేందర్ కుమార్ అని ఇచ్చేసిరు, మరి ఏ రాజేందర్ కుమార్ అనేది ఇంకా తెలియదు మనకు. వీళ్ళ గురి అంట ఎంతమంది? 1, 2, 3 ఎస్ కుమార్ అన్న ఒకటి, రాజేందర్ ఒకటి, అయోధ్య రవి, తర్వాత బాలరెడ్డి. ఇందులో వెంకటరమణారెడ్డి ఇచ్చిరు. బాలరెడ్డి కూడా మన గోదావరికానికి పాత కొత్త తెలియదు పూర్తిగా, అంటే గత రాజకీయాల్లో కింది స్థాయిగా నేను ఎప్పుడు ఆలోచన చేయలేదు, మరి తెలియదు. వాళ్ళు ఎవరి టికెట్ వాళ్ళకి అని చెప్పి చెప్తున్నాం. టికెట్ రేసులో ఉన్నది వీళ్ళే. ఇక్కడ ఇచ్చిరు. బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు పలువురు నాయకులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పాలకుర్తి మండలానికి చెందిన ఐఏఎస్ నరహరి క్లాస్మేట్, ఐఏఎస్ నరహరి, పరికిపల్ల నరహరి గారు ఆలయ ఫౌండేషన్ వాళ్ళ ఫ్రెండ్ అంట. వాళ్ళకు సంబంధించిన దోస్తు, క్లాస్మేట్. అతను స్థాపించిన ఆలయ ఫౌండేషన్ సిఇఓగా మిట్టపల్లి రాజేందర్ కుమార్. ఎస్, మనకు తెలియదు పూర్తిగా, ఇంటి పేరు కనుక ఇస్తే చెప్పొచ్చు. మిట్టపల్లి రాజేందర్ అన్న ఆలయ ఫౌండేషన్ సిఇఓగా పనిచేస్తున్నాడు మన పెద్దపల్లికి జిల్లాకు సంబంధించి. ఆ అన్నకు ఎంపీ టికెట్ కావాలని చెప్పేసి నరహరి సార్ ప్రయత్నం చేస్తానని క్లారిటీ అయిపోయింది. ఇక నెక్స్ట్ విశ్వ హిందూ పరిషత్ నాయకులు అయోధ్య రవి, ఇంతకుముందే చెప్పిన విశ్వ హిందూ పరిషత్కు సంబంధించిన అయోధ్య రవి గారు పార్లమెంటరీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. మొన్న సమ్మక్క సారలమ్మ, మన ఏది గోదావరి బ్రిడ్జి దగ్గర సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను కూడా పరిశీలించిండు. గతంలో అన్న విశ్వ హిందూ పరిషత్ నుంచి బీజేపీలోకి రావడం, అంటే అందరు అనుకుంటారు బీజేపీ ఉంది విశ్వ హిందూ పరిషత్ ఒక్కటే కదా అంటే, అది వాళ్ళ పార్టీనే, అది పార్టీకి సంబంధించింది కాదు, అది ఒక దేవాలయాలకు సంబంధించి, అంటే హిందూ మత కోసం అని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ అనేది చెప్పుకోవాలి. దాంట్లో నుంచి బీజేపీ పార్టీలోకి వచ్చిండు.
ఆ అన్న టికెట్ కోసమే వచ్చిండు. ఇక బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శిగా సొగాల కుమార్ గారు కూడా పోటీ చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. కరీంనగర్ చెందిన బీజేపీ ఎస్సీ రాష్ట్ర మోర్చా అధికార ప్రతినిధి జాడి బాలరెడ్డి, కరీంనగర్ ఎస్సీ మోర్చాకు సంబంధించిన ఆయన జాలి బాలరెడ్డి. ఈ మధ్యలో వాల్ రైటింగ్స్ అక్కడక్కడ కనబడుతున్నాయి జాలి బాలరెడ్డివి. మరి రెడ్డి కదా ఇక్కడ ఎస్సీ అనుకుంటారా? మేబీ కొంతమందిని ఎస్సీ క్యాస్ట్ కు సంబంధించిన వాళ్ళను రావుస్ అని కూడా పిలుస్తారు, కొంతమంది రెడ్డి అని కూడా పేర్లు పెట్టుకుంటారు. మరి అన్నది ఎట్లా మనకు తెలియదు, చూడాలి. ఇక ఖ్యాతం వెంకటరమణ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే వీరిలో 3 పేర్లతో కూడిన షార్ట్ లిస్టు బీజేపీ అధిష్టానానికి చేరింది. అయితే పార్టీ టికెట్ వీరిలో ఎవరికైనా ఇస్తారా, చివరి నిమిషంలో మరెవరినైనా రంగంలోకి దింపుతారా అనేదే ఆసక్తికరంగా మారింది. వాళ్ళ పార్టీకి సంబంధించి ఎవరికి ఇస్తారో ఇయ్యని మనం చూద్దాము, ఎవరికి అత్తదో కూడా చెప్పలేం. మరి ఇది ఏంటంటే లక్కు పిక్కు కథ, అత్తే ఇస్తారు లేకపోతే లేదు అన్న విషయం కూడా అర్థం చేసుకోవాలి. మరి వాళ్ళ పార్టీ యొక్క అధిష్టానం ఎట్లా చూసుకుంటుందో చూడాలి. ఇక పనికి కాదు బడికి రావాలి, ఇక్కడనే చెప్పినాం కదా. మన డిఓ మేడం మాధవ్ మేడం గారు ఇంటింటికి పోయి ఎవరైతే ఆబ్సెంటిజం అంటే పాఠశాలకు రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇళ్ళకు పోయి కూడా పాఠశాలకు రావాలి, పనికి పంపించదువాలని అని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఇంపార్టెంట్ ముచ్చట ఏంటి అంటే ఒడిశా కార్మికుడిపై యజమాని దాడి ఎందుకయ్యా? రామగిరి మండలం కల్వచర్ల గ్రామ పరిధిలోని ఇటుకబట్టిలో బాధలు తీరే, ఎన్నడూ చెప్పుకున్నా కూడా తీరే. పాపం వాళ్ళను తక్కువ వేతనానికి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళు పనులు చేయలేరు అని చెప్పేసి కొట్టడము, కొంతమంది మహిళలను అయితే లైంగిక వేధింపులు చేయడము, లేదంటే వారిని అందరినీ అన్నం పెట్టకుండా ఇతర ఏదో ఒక బానిస బతుకుల్లాగా వాళ్ళని చేస్తారు. వాళ్ళు కూడా మనుషులే అన్న విషయము ఇటుకబట్టి ఓనర్ అన్నలు గుర్తు పెట్టుకోవాలి. మరి ఎందుకు ఇట్లా చేస్తారో కూడా తెలియదు. ఇక ముత్తారం సింగిల్ విండో చైర్మన్ వైస్ చైర్మన్ మీద అది వేస్ట్ ముచ్చట. ఇక భూసేకరణపై రైతులతో ఆర్డీఓ సమావేశం. రామగిరి మండలం జాతీయ రహదారి 163G నిర్మాణ కార్యక్రమం కోసం భూసేకరణ ఎత్తున్నారు బేగంపేట గ్రామంలో. మరి దానికోసం మంత్రిని ఆర్డీఓ సార్ పోయి మాట్లాడుతున్నాడు. గురు హనుమా నాయక్ సమావేశమయ్యారు. ఆ సార్ పేరు ఆర్డీఓ సార్ పేరు హనుమా నాయక్ గారు భూసేకరణ కోసం ప్రజలకు అవగాహన కల్పించి మరి వాళ్ళకి ఏం చేయాలి ఎట్లా చేయాలనేది కూడా చెప్తాడు. 13న జాబ్ మేళా అని చెప్పిన కదా, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ పెద్దపల్లిలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లోనట జాబ్ మేళా 13వ తేదీన, ఈ నెల 13వ తేదీన. మరి ఎవరైనా నిరుద్యోగులు 25 నుంచి 30 సంవత్సరాలు ఉన్నోళ్ళు ఆ యొక్క పెద్దపల్లిలోని ఐటీఐ కాలేజీలో ఈ జాబ్ మేళా పెడుతున్నారట. అక్కడ ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది 8985336947 8985336947 నెంబర్కి ఫోన్ చేయమని చెప్పేసి కూడా పెట్టిరు. విద్యుత్ సిబ్బందికి సహకరించాలి. ఇక ఈ గృహజ్యోతి పథకం కింద పాపం కరెంట్ వాళ్ళు వచ్చి కరెంటు బిల్లులు కొట్టే కాడ ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు అడుగుతారు, తెల్ల రేషన్ కార్డు వాళ్ళకి సహకరించుర్రి. ఎందుకంటే ఆ 200 యూనిట్ల కరెంటుకు సంబంధించింది వాళ్ళు అందులో ఎంటర్ చేసుకుంటున్నారు. మరి వాళ్ళకి ఇవ్వాలి. దాని గురించి ఎట్లాంటి ప్రతిపాదనలు ఇచ్చింది అనేది ఒక స్పెషల్ వీడియో ద్వారా మీకు చెప్తా. 200 యూనిట్ల పరిస్థితి ఏంది అనేది. ఇక మొండి బకాయిలు 5.11 కోట్ల రూపాయలు. అయ్యా 5 కోట్ల రూపాయలు అట. అయ్యా ఏం చేసింది? రామగుండం బల్లియాకు పన్నుపోటు, ఉద్యోగాలకు జీతాలు చెల్లించలేదని దుస్థితి, భారీ బకాయిలకు లీగల్ నోటీసుల జారీ, ఆదాయం పెంచడంపై దృష్టి పెట్టని పాలకులు అధికారులు పెట్టారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నదా అంటే ఆ కార్పొరేషన్ గురించి మాట్లాడుకుంటే ఒక చరిత్ర సృష్టించేది ఏది అయ్యా అంటే పెద్దపల్లి జిల్లాల రామగుండం మున్సిపల్ కార్పొరేషన్. అధికారులు అట్లనే ఉంటారు, మరి పరిపాలించే నాయకులు కూడా అట్లనే ఉంటారు ఆ మున్సిపల్ కార్పొరేషన్లో. మరి ఎన్ని తప్పిదాలు ఎన్ని కథలు. రామగుండం అనగానే ఏంది అప్పుల గుండం అని కూడా ఆ మధ్యలో కామెంట్స్ వచ్చినాయి. తర్వాత ఇక ఏది తీసుకున్నా ఎలాంటి దందా తీసుకున్నా కూడా రామగుండం మున్సిపాలిటీలో సూపర్గా ఉంటుంది, అంటే మంచిగా తాగుతుంది. దీని ఏం మాట్లాడుకో అధికారులనే మనం లైవ్ లో తీసుకొని మాట్లాడాలి. అసలు అయితే ఈ ప్రభుత్వానికి పన్నులు కట్టలే, తర్వాత అలా పనిచేసే కార్మికులకే జీతాలు ఇయ్యలే. మరి ఈ అధికారులు ఎట్లా కార్లలో తిరుగుతారు, మరి ఆ నాయకులు ఎట్లా కార్లలో తిరుగుతారు? వాళ్ళకే అవిశ్వాసం బాధలు ఉన్నాయి. అవిశ్వాసం కొత్త బాధ వచ్చి పడ్డది.
మరి నేను ఉంటానా పోతానా నా పదవి పోతుందా పోతుందా అన్న ఉద్దేశంలో ఉంటారు. ఇది ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఒక పెద్ద స్టోరీ చేయాలి, చేస్తా అది కూడా రాబోయే రోజుల్లో చేద్దామనే ప్రయత్నంలో ఉన్నా. కాకపోతే అధికారులు నాయకులు కొంచెం సహాయ సహకారాలు ఇంకా అందిస్తలేరు. అందించే ప్రయత్నం దిశగానే ఉన్నా. ఖచ్చితంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కోసం మరి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజన్నతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తా. అన్న కొన్ని సమస్యలు తెలుసు అన్న, పూర్తి స్థాయిలో సమస్యలు తెలిసినా కూడా మరి దొంగ చేతికే తాళాలు ఇద్దామన్న ఆలోచనలో కూడా ఉన్నాడని అర్థమైంది నాకు. ఎందుకు అర్థమైంది అంటే అవిశ్వాసం అనేది ఇక్కడ జరుగుతలేదు కాబట్టి ఎలాంటి సమస్యలు గుర్తుపెట్టుకోరు. బీఆర్ఎస్ మేయర్ అయినప్పటికీ, మేయరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అయినప్పటికీ రామగుండం నియోజకవర్గంలో అంటే మున్సిపల్ కార్పొరేషన్లో ఎలాంటి పనులకైనా కూడా అంటే ప్రారంభోత్సవాలకు ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ గారు వీళ్ళని పిలుస్తున్నాడు. అంటే సమస్యలు ఎంత మేరకు ఉంటే అట్లా పిలుస్తారు అనేది కూడా అర్థం చేసుకోవాలి. కానీ ప్రజలారా, రామగుండం నియోజకవర్గ ప్రజలారా, మనందరం అర్థం చేసుకునేది ఏంటంటే నాకు తెలిసి ఏ సమస్య ఉన్నా కూడా మున్సిపల్ కార్పొరేషన్లో చెప్పుడు కంటే ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడము ఉత్తమం. అట్లా ఉంది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ల పరిస్థితులు. ఇక అందులో చెప్పుకుంటే చెత్తది దందే, వాహనాలది దందే, నీటిది దందే, ఇక అన్ని దందాలే చెప్పుకోవాలి. నేను ఎందుకు మాట్లాడతానా అంటే నా దగ్గర ఒక 10 ప్రశ్నలు ఉన్నాయి. వాటికి సమాధానాలు చెప్పే వాళ్ళు ఎవరు లేరు అందులో. ఫస్ట్ ప్రశ్న ఏంటిదంటే శ్వేతపత్రం ఇయ్యూరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఒక శ్వేతపత్రాన్ని అంటే ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి గత 5 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు వచ్చిన బడ్జెట్ ఎంత, ఒకటి. రెండవది వచ్చిన పైసలను వేటికి ఉపయోగించారు, రెండవది. మూడవది మరి ఎందుకు ఈ నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇవి 3 ప్రశ్నలకు సమాధానం చెప్పు మనం చూద్దాం. ప్రజలారా, రామగుండం నియోజకవర్గ ప్రజలారా, లేదంటే పెద్దపల్లి జిల్లా ప్రజలారా, గోదావరిఖని పట్టణ ప్రజలారా, ఎవరైనా కూడా ఒక్కసారి శ్వేతపత్రం ఇవ్వమని చూద్దాం. ఇయ్యరు, ఇచ్చే పరిస్థితులు కనబడాయి. ఇది ఇవాళ పెద్దపల్లి జిల్లాలో ఉన్న వార్తలు. మరి రామగుండం జిల్లాల రామగుండం నియోజకవర్గంలో వార్తలు అనుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఇలా కాకుండా అసలు రామగుండం కోసం ఒక ప్రత్యేకం రోజు, మంత్రి కోసం ఒక రోజు, పెద్దపల్లి మున్సిపాలిటీ కోసం ఒక రోజు, సుల్తానాబాద్ మున్సిపాలిటీ కోసం ఒక రోజు పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. చిన్న చిన్న సమస్యలు టెక్నికల్ గా ఆ సమస్యలతో మనం కొంచెం ముందుకు అడుగులు వేయలేకపోతున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రత్యేకంగా కథనాలు అందించే ప్రయత్నం దిశగానే చేద్దాం. ఇది ఇయాలి పెద్దపల్లి జిల్లా వార్తలు.